హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాయి శృతి ఫ్రమ్ సాయి శృతి మేకర్స్ హైదరాబాద్. లాస్ట్ వీడియోలో మనం కలర్ థియరీ గురించి తెలుసుకున్నాము. సో ప్రైమరీ కలర్స్ ఏంటి, సెకండరీ కలర్స్ ఏంటి, సో ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే మనకి సెకండరీ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము సెకండరీ కలర్స్ ని ప్రైమరీ అండ్ సెకండరీ కలర్ మిక్స్ చేస్తే మనకు ఒక కలర్ అనేది వస్తుంది. దాన్ని టెరిషరీ కలర్ అని చెప్పి అంటారు. సో ఈ రోజు మనము అదైతే చూద్దాము. దానికంటే ముందు మన ఛానల్ ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి మన ఛానల్ సాయి శృతి మేకర్స్ అని ఉంటుంది. ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ వీడియో పెట్టినా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఒక ప్రైమరీ కలర్స్, మనం నేచర్ లో అవైలబుల్ ఉండే కలర్స్ ని ప్రైమరీ కలర్స్ అని చెప్పి అంటాము. సో లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. ఎవరైనా మన ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే లాస్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ప్రైమరీ కలర్స్ ని మనం మిక్స్ చేసినప్పుడు మనకి ఒక సెకండరీ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒక ప్రైమరీ అండ్ సెకండరీ కలర్ మిక్స్ చేస్తే మనకి వచ్చే కలర్ ని మనం దీన్ని టెర్షరీ కలర్ అని చెప్పి అంటాము. సో రెడ్ అండ్ పర్పుల్, సో ఒక ప్రైమరీ కలర్ అండ్ ఒక సెకండరీ కలర్ మనం మిక్స్ మ్యాచ్ చేస్తే సో మనకు వచ్చేది రెడ్డిష్ పర్పుల్, సో లేదా పర్పులిష్ రెడ్ అని కూడా అనొచ్చు. సో మనకి ఇక్కడ ఒక ప్రైమరీ అండ్ సెకండరీ కలర్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేది టెర్షరీ కలర్, దాన్ని మనము థర్డరీ కలర్ అని కూడా అంటాము. సో ఇక్కడ దెన్ నెక్స్ట్ ఒక పర్పుల్ అనేది ఒక సెకండరీ కలర్, ఇక్కడ బ్లూ అనేది ఒక ప్రైమరీ కలర్. మనం ఈ రెండు కలర్స్ ని మిక్స్ చేసినప్పుడు సో మనకు వచ్చేది బ్లూయిష్ పర్పుల్ లేదా పర్పులిష్ బ్లూ అని ఏదైనా మనం పిలుచుకోవచ్చు. సో మన ఒక సెకండరీ అండ్ ఒక ప్రైమరీ కలర్ మిక్స్ చేసినప్పుడు బ్లూయిష్ పర్పుల్ అనేది మన కలర్ అనేది వస్తుంది. సో సేమ్ సిమిలర్ గా మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్. సో ఇక్కడ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మనం మిక్స్ మ్యాచ్ చేస్తే గ్రీనిష్ బ్లూ కలర్ అనేది వస్తుంది. సో మళ్ళీ సేమ్ ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేసినప్పుడు మనకి ఎల్లోయిష్ గ్రీన్ అనేది కలర్ వస్తుంది. సో లేదు మనం దీన్నే గ్రీనిష్ ఎల్లోకి కూడా చెప్పుకోవచ్చు. అంటే దెన్ నెక్స్ట్ ప్రైమరీ అండ్ ఒక సెకండరీ కలర్ మిక్స్ మ్యాచ్ చేసినప్పుడు మనకి ఇంకొక థర్డ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే టెరిషరీ కలర్ అని అంటాము. ఇప్పుడు మనము నేచర్ లో చూడగానే కొన్ని లీవ్స్ మనకి కనిపిస్తాయి. సో ఏంటి, మొత్తం కంప్లీట్ గా గ్రీన్ ఉండదు, గ్రీన్ ఎల్లోయిష్ కలర్ లో, సో ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో అలాగా ఇక్కడ కూడా సో ప్రైమరీ అండ్ ఒక సెకండరీ కలర్ యూజ్ చేసినప్పుడు ఆరెంజిష్ ఎల్లో, ఎల్లోయిష్ ఆరెంజ్ మనకి ఇంకొక థర్డ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఐ మేకప్ చేయాలి అన్నా, ఫేస్ లో మనకి కన్సిలర్స్ మిక్స్ చేయాలి అన్నా, ఫౌండేషన్ మిక్స్ చేయాలి అన్నా, సో మనకి కలర్ థియరీ అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు కనుక ఇవి చూస్తే ఆటోమేటిక్ గా మీ కలర్ థియరీ అనేది అర్థమైపోతుంది. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో తను ఒక డిజైనింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ నాలెడ్జ్ అంటే కలర్ థియరీ అనేది తెలిసి ఉండాలి. సో మనకి ఏ కలర్ వేస్తే అంటే ఏ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది, సో ఏ కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఇంకో కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఉన్నాము, సో ఓన్లీ ఆరెంజ్ కలర్, ఓన్లీ ఎల్లో కలర్ కాదు, మనకి మిడిల్ లో ఇంకో కలర్ కావాలి. సో ఏంటి అంటే అటు ఎల్లోయిష్ గా కనిపించకూడదు, ఇటు ఆరెంజ్ లో కనిపించకూడదు. సో అన్నప్పుడు మనము మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి ఆరెంజిష్ ఎల్లో లేదా ఎల్లోయిష్ ఆరెంజెస్, సో ఇలా కలర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో సేమ్ అండి ఇక్కడ కూడా ఒక ప్రైమరీ అండ్ ఒక సెకండరీ కలర్ మిక్స్ చేసినప్పుడు మనకి వచ్చే ఇంకో థర్డ్ కలర్ ని మనం టెరిషరీ కలర్స్ అని చెప్పి అంటాము. ఇప్పుడు మనము ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే మనకు ఒక సెకండరీ కలర్ అనేది వచ్చింది, అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్ మిక్స్ చేస్తే మనకు ఒక టెరిషరీ కలర్ అనేది వచ్చింది. సో మనము ఈ కలర్ థియరీని మనం ఒకసారి ఈ కలర్ వీల్లో ఇప్పుడైతే చూద్దాము. సో మనకి రెడ్ లో మనకి ఆపోజిట్ కలర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూసినట్లయితే రెడ్, బ్లూ, గ్రీన్, సో ఇవి మనకి నేచర్ లో అవైలబుల్ ఉండే కలర్స్ అన్నమాట. సో వీటిని మనం ప్రైమరీ కలర్స్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఆపోజిట్ ఆర్ ఎనిమీ అంటే ఏంటి, సో మనకి ఏవైతే ఇప్పుడు రెడ్ లో మనకి ఆపోజిట్ ఉన్న కలర్స్ బ్లూ అండ్ ఎల్లో,
సో ఆపోజిట్ లో మనకి ఉన్న కలర్స్ ఎల్లో. సో నేను ఈ డయాగ్రామ్ కూడా ఇలానే వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగా మనకి ఆరెంజ్ లో ఉన్న కలర్స్ ఏంటి, ఆపోజిట్ అంటే ఎనిమి ఆర్ ఎందుకనండి, ఇప్పుడు మనం కాంట్రాస్ట్ వేసుకుంటాం. సో ఇప్పుడు రెడ్ శారీకి మనం గ్రీన్ కాంట్రాస్ట్ వేస్తున్నాం ఇప్పుడు. సో లేదు గ్రీన్ కి రెడ్ యాడ్ చేస్తున్నాము. సో అలా అనమాట. సో దీన్ని బట్టి మనం కలర్ పిగ్మెంట్ అయినా ఈజీగా మిక్స్ మ్యాచ్ చేసి మనము మేకప్ అనేది వేసుకోవచ్చు. ఈవెన్ ఐ మేకప్ అయినా. సో మనకి ఈ యొక్క డయాగ్రామ్, సో ఈ యొక్క కలర్ థియరీ గురించి మనకు ఒక ఐడియా అనేది ఉంటే సో మీరు ఈజీగా మీ స్కిన్ టోన్ పైన అయినా ఐ మేకప్స్ అయినా సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది బేస్ ఇక్కడ వరకు. ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెర్షరీ కలర్స్.